కేటీఆర్ రాజకీయాలకు వచ్చి సమాజాన్ని మార్చాలని తనలాడుతున్నాడు గాని తల్లి శోభమ్మ కోరిక నెరవేర్చేది ఉంటే ఏమయ్యేటోడో చెప్పిండు. ఈ రోజు నిజంగా ఒక కొత్త డెఫినేషన్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకున్నాను. ఇన్ని రోజులు ఎంబీబీఎస్ అంటే నేను అనుకున్నది బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్, బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ. బట్ మా బాప్ కా బడా సప్నా అనే కొత్త డెఫినేషన్ కూడా ఈ రోజు మళ్ళొకసారి నిజానికి ఇట్స్ యాక్చువల్లీ ఎ ఫ్యాక్ట్. మోస్ట్ ఫ్యామిలీస్ డు నాట్ హ్యావ్ అ డాక్టర్ అండ్ దేర్ డ్రీమ్ అండ్ దేర్ అంబిషన్ మా ఇంట్లోంచి మా పిల్లోడు లేదా మా అమ్మాయి మొట్టమొదటి డాక్టర్ కావాలి, మొదలు మా వాళ్ళే ఉండాలి అని ఒక అంబిషన్ ఉంటుంది. కాబట్టి చాలా మంది పేరెంట్స్ మాదిరిగానే మా అమ్మ కూడా నన్ను అడిగింది డాక్టర్ అవ్వమని. ఇన్నరా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే కేటీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ అనే పదవులు కాకుండా తల్లి కోరిక నెరవేరిస్తే కేటీఆర్ పేరుకు ముందు డాక్టర్ అని ఉండేదట. మైకులు పట్టుకొని స్పీచ్లు ఇచ్చుడు కాకుండా మెడల స్టెతస్కోప్ వేసుకొని రోగాలను నయం చేసేటోడట. మరి ఎందుకు కాలేదో అది కూడా చెప్తున్నాడు ఈనుండ్రి. డాక్టర్ అవుదామని నేను కూడా మా సంజయ్ లాగానే ఇక్కడ చదువుకొని విజ్ఞానంలో ఇక్కడ ఫస్ట్ టైం అపియర్ అవుతే నాకు బీ ఫార్మసీ ఏదో వచ్చింది. అప్పుడు ఇన్ని సీట్లు లేవు, గవర్నమెంట్ సిస్టంలో ఇన్ని సీట్లు లేవు, అప్పుడు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా లేవు. సీట్లు తక్కువ ఉండి డాక్టర్ కాలేకపోయిందట. అదేదో లాంగ్ టర్మ్ కోచింగ్ పోయి గట్టిగా చదివి డాక్టర్ అయ్యే ఛాన్స్ ఉంటదట కదా, ట్రై చేయలేదా సార్? ఆ రోజుల్లో మాకు ఆప్షన్ లేక ఇక్కడ నాకు బీ ఫార్మసీ వస్తే రెండే ఆప్షన్స్. ఒకటి అవుతే లాంగ్ టర్మ్ చదవాలి, చదివి 500 రూపాయలు ర్యాంక్ తెచ్చుకోవాలి, తెచ్చుకుంటే సీటు 500 ఇంకంతకంటే తక్కువ. అప్పుడు నాకు 1600 ఏదో వచ్చింది, సో ఐ హ్యాడ్ నో చాయిస్. రెండవది బయట స్టేట్లో చదువుకోవాలి. అప్పుడు కర్ణాటకలో అక్కడ కేసెట్ అని ఉండేది. ఆ కేసెట్ రాయడానికి మేమందరం పోయాం, నేను సంజయ్ మేమందరం పోయినాం. పోతే నాకు కూడా సీట్ వచ్చింది కర్ణాటకలో. వచ్చిన తర్వాత నేను ఐ వాజ్ వెరీ హ్యాపీ దట్ ఐ వాజ్ గోయింగ్ టు ఫుల్ఫిల్ మై మామ్స్ డ్రీమ్ ఆఫ్ బికమింగ్ అ డాక్టర్. సో ఐ కేమ్ బ్యాక్ ఆల్ ఎక్సైటెడ్. ఐ టోల్డ్ మై మామ్, షీ వాజ్ వెరీ హ్యాపీ. ఇన్నరా లాంగ్ టర్మ్ కోచింగ్ పోయినా 1600 ర్యాంక్ వస్తే కర్ణాటక రాష్ట్రం కేసెట్ రాస్తే సీట్ వచ్చిందట. అదే ముచ్చట శోభమ్మకు చెప్తే మస్తు ఖుషి అయిందట. ఇక డాక్టర్ అయిపోతా అని కేటీఆర్ కూడా ఫుల్ ఖుషి అయిందట. కానీ శోభమ్మ కన్న కలకు బ్రేక్ వేసిండట కేసీఆర్. అయ్యా నాకు డాక్టర్ చదివే సీట్ వచ్చింది, నేను డాక్టర్ నైతా అని సంబరంగా పోయి నాయనతో చెప్పిండట కేటీఆర్. దానికి కేటీఆర్ ఏమన్నాడంటే, ఇప్పుడు ఈ 5.5 ఏళ్ళు చదవాలి, ఆ తర్వాత మళ్ళీ ఇంకొక, నేను మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పట్లేదు, ఆ తర్వాత మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి, ఆ తర్వాత సూపర్ స్పెషలైజేషన్లు ఉంటాయి. ఇవన్నిటి తర్వాత మరి లైఫ్లో యూ విల్ నాట్ రియలీ హ్యావ్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే అర్ధరాత్రి కాల్ వచ్చినా, ఎమర్జెన్సీలో ఎవరైనా ఫోన్ చేసినా, యూ హ్యావ్ టు హ్యావ్ ద ఎంపథీ అండ్ కంపాషన్ అండ్ సెట్ అసైడ్ యువర్ పర్సనల్ లైఫ్. నీ పక్కన నీ వ్యక్తిగత జీవితము, నీ ప్రాధాన్యతలు, నీ వ్యక్తిగతమైన ఆలోచనలు ఇవన్నీ పక్కకు పెట్టి ఒక ప్రాణం కాపాడడానికి మరి పరుగులు పెట్టుకుని పోవాలి. 31-32 సంవత్సరాల దాకా చదవాలి. చదివిన తర్వాత జీవితాంతం మరి సర్వీస్ చేయాలి. ఆ సర్వీస్కి నువ్వు రెడీగా ఉన్నావా అని అడిగారు. నేను ఒక్క నిమిషం ఆలోచించి కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యి మేబీ ఐఎమ్ నాట్ రెడీ అని చెప్పి తప్పుకొని నేను వెళ్ళి డిగ్రీలో జాయిన్ అయిపోయాను. అగో అట్లా భయపెట్టే వరకు కేటీఆర్ మన కోసం లీడర్ అయిండు. లేకపోతే ఎక్కనో డాక్టర్ గిరి చేసుకుంటా ఉండేటోడు కావచ్చు. కరీంనగర్ జిల్లా బొమ్మకలుల చెల్మేడ ఆనందరావు అనే మెడికల్ కాలేజ్ కాడికి పోయిన కేటీఆర్ ఇగో గిట్లా తన తల్లి డాక్టర్ కళ గురించి చెప్పిండు. తను భయపడి డాక్టర్ కాలే గాని ప్రజల ప్రాణాలు కాపాడటానికి ధైర్యంగా డాక్టర్లు అయిన వాళ్లకు శుభాకాంక్షలు చెప్పిండు.